చందమామ రామాయణం 38వ భాగం. యుద్ధకాండ ప్రారంభం. హనుమంతుడు చెప్పినదంతా విని రాముడు పరమ సంతోషం చెంది, ఆహా, ఈ హనుమంతుడు చేసిన పని మరెవరు చెయ్యగలరు? ఇతరులు తలవనైనా తలవలేరు కదా. సముద్రాన్ని దాటడం గరుత్మంతుడికి, వాయుదేవుడికి, ఈ హనుమంతుడికి తప్ప మరెవరికీ సాధ్యమయ్యే పనికాదు. అంతతో పోక ఈ హనుమంతుడు దేవతలకు సైతం ప్రవేశించరాని లంకను ప్రవేశించాడు. ప్రవేశించటమే కాదు, ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అక్కడ అశోకవన భంగము, రాక్షస సంహారము, లంకా దహనము మొదలైన అద్భుత కార్యాలు చేశాడు. సీతను, నన్ను ఈ హనుమంతుడు కాపాడినవాడైనాడు. ఇతనికి ఏమి ఇచ్చినా తీరదు. అన్నిటికీ బదులుగా ఆలింగనం చేసుకుంటాను అంటూ హనుమంతుడిని కౌగిలించుకున్నాడు. తర్వాత రాముడు సుగ్రీవుడితో, సీతను వెతకడంలో కృతకృత్యులమయామేగాని ఆ సముద్రాన్ని తలుచుకుంటే నా మనసు కృంగిపోతున్నది. దాని దక్షిణ తీరానికి ఎలా చేరుకునేట్టు అంటూ విచారంలో మునిగిపోయాడా. అప్పుడు సుగ్రీవుడు రాముణ్ణి చూసి, ఎందుకు విచారం? అది కార్యహాని హేతువు. సముద్రానికి సేతువు కట్టి లంకలో అడుగుపెట్టే ఉపాయం ఆలోచించామంటే ఆ రావణుడు చచ్చినవాడి కిందనే లెక్క. సముద్రానికి సేతువు కట్టకుండా లంకను జయించటం దేవతలకే సాధ్యం కాదు. అందుచేత విచారం విడిచిపుచ్చి కర్తవ్యం ఆలోచించు. నీకు జయం కలుగుతుందనటానికి ఏ సందేహము లేదు అన్నాడు. ఈ మాటలతో రాముడు తేరుకుని, తపస్సు చేసో, సేతువు కట్టో, సముద్రాన్ని ఇంకించో, ఏదో విధంగా లంకకు చేరి తీరుతాను. ఆ విషయమై ఇంక విచారించను అంటూ హనుమంతుడితో, లంకకు ఎన్ని దుర్గాలున్నాయి? ఎంత సైన్యం ఉన్నది? ద్వారరక్షణ ఎలా ఉన్నది? ప్రాకారాలు మొదలైన వాటి గురించి వివరంగా చెప్పు అన్నాడు. హనుమంతుడి విధంగా చెప్పాడు. లంకలోని వారంతా సంతృప్తులు, అసంతృప్తులు అక్కడ లేరు. నగరం విశాలమైనది, పుష్కలంగా చతురంగ బలాలు గలది. దానికి 4 పెద్ద ద్వారాలున్నాయి. ద్వారాల వద్ద శత్రు సైన్యాలను నాశనం చేయటానికి బ్రహ్మాండమైన రాళ్లు విసిరే యంత్రాలున్నాయి. 100 మందిని చంపగల శతఘ్నులున్నాయి. నగరం చుట్టూ దాటరాని ప్రాకారం ఉన్నది. దాని చుట్టూ లోతైన అగడ్త ఉన్నది. దానిని దాటటానికి ద్వారాల సమీపంలో కర్ర వంతెనలు ఉన్నాయి. వాటిని యంత్ర సహాయంతో ఎత్తవచ్చు, దించవచ్చు. శత్రువులు వచ్చినప్పుడు వాటిని ఎత్తివేస్తే అగడ్తను దాటడం అసాధ్యం. రావణుడు చాలా మెలకువగలవాడు. శత్రుభయం లేనప్పుడు కూడా తన సైన్యాన్ని యుద్ధసన్నద్ధంగా ఉంచుతాడు. లంకకు 4 రక్షలున్నాయనవచ్చు. ఒకటి చుట్టూ ఉండే సముద్రం. లంక ఎత్తుగా త్రికూట పర్వతం పైన ఉండటం చేత దానిని ఎక్కి లంకను చేరాలి. ఈ పర్వతం 2వ రక్ష. అక్కడ ఉండే అరణ్యం మరొక రక్ష. 4వ రక్ష అగడ్త, పరిఘలు, యంత్రాలు, శతఘ్నులు మొదలైనవి. ద్వారాల వద్ద, నగర మధ్యంలోనూ యోధులైన రాక్షసులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అయితే నేను అగడ్తలను దాటే వంతెనలను ధ్వంసం చేసి అగడ్తను పూడ్చాను, ప్రాకారాన్ని ధ్వంసం చేశాను, చాలామంది పరాక్రమవంతులైన రాక్షసులను చంపాను. కనుక ఇప్పుడు లంకను వశపరచుకొనటం అంత కష్టం కాదు. మిగతా సైన్యంతో కూడా పనిలేదు. అంగదుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, సేనానాయకుడైన నీలుడు చాలు. వీళ్లు తలుచుకుంటే లంకను పెళ్లగించి రాక్షసులతో సహా తేగలరు. అందుచేత అంగదుడు మొదలైన వారిని ఆజ్ఞాపించి మంచి ముహూర్తం చూసి బయలుదేరదీయించు. రాముడు అంతా విని హనుమంతుడితో, సరే, ఈ లంకను అవశ్యం హతమార్చుదాం అన్నాడు. అతను సుగ్రీవుడితో, మనం ఇవాళే, ఇప్పుడే సేనలతో బయలుదేరిపోదాం. సరిగ్గా మిట్టమధ్యాహ్నమైంది. ఇది అభిజిత్తు అనే ప్రశస్తమైన ముహూర్తం. కార్యసాధన అవుతుంది. అదిగాక ఇవాళ ఉత్తర ఫల్గుని నక్షత్రం. నా జన్మ నక్షత్రం పునర్వసు గనుక ఇది నాకు అనుకూలం. ఇంకా అనేక శుభలక్షణాలు కనిపిస్తున్నాయి కనుక వెంటనే బయలుదేరుదాం అన్నాడు. వానర సేనలో ముందెవరు ఉండాలో, దాని పార్శ్వాలను ఎవరు రక్షించాలో, ఏ వానర యోధుడేయే పని నిర్వర్తించాలో, మార్గమధ్యంలో శత్రువులు అవాంతరాలు కలిగించకుండా ఎలా జాగ్రత్తపడాలో రాముడు వానర సేనానాయకుడైన నీలుడితో చెప్పాడు. ఉదాహరణకు, వానరసేన వెళ్లే మార్గంలో ఉండే పళ్ళు, ఫలాలు మొదలైన ఆహారాన్ని రాక్షసులు నిర్మూలించవచ్చు. లోయలలోనూ, నదులు దాటే చోట, అరణ్యాలలోనూ శత్రువులు మాటు వేసి ఉండి వానరసేనను నిర్మూలించయత్నించవచ్చు. అలాంటి ప్రమాదాలేవీ జరగకుండా ముందు నడిచేవారు జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణం కావాల్సిందని సుగ్రీవుడు ఆజ్ఞాపించగానే యుద్ధోత్సాహులైన వానరులు గుహల నుంచి, కొండల నుంచి, చెట్లమీద నుంచి దూకుతూ వచ్చారు. వానరసేన దక్షిణంగా కదిలింది. రాముణ్ణి హనుమంతుడు, లక్ష్మణుణ్ణి అంగదుడు తమ భుజాలపైన ఎక్కించుకున్నారు. అసంఖ్యాకులైన వానరులు వారిని చుట్టుముట్టి నడుస్తూ ఎగిరారు, గంతులు వేశారు, సింహనాదాలు చేశారు, ఒకరినొకరు పడదోసుకున్నారు, పరుగు పందాలు వేసుకున్నారు. రావణుణ్ణి చంపాలి, రాక్షసులను చంపాలి అని నినాదాలు చేశారు. మహాపరాక్రమవంతులైన వానరోత్తములు ఋషభుడు, నీలుడు, కుముదుడు పెద్ద బలగంతో సేనకు ముందుండి దారితీశారు. దారిలో లక్ష్మణుడు రాముడికి ఉత్సాహం కలిగిస్తూ, ఇంక త్వరలోనే రావణుడు చస్తాడు, సీతకు విమోచనం కలుగుతుంది,
మీరిద్దరూ అయోధ్యకు తిరిగిపోతారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి. రాక్షసుల నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని తోకచుక్క తాకుతున్నది అన్నాడు. దారి పొడుగునా వానరులు చేయవలసిన కోతి చేష్టలన్నీ చేస్తూ, చెట్ల మీదుగాను చెట్ల కిందుగాను నడుస్తూ, కుప్పిగంతులు వేస్తూ, ఎగురుతూ, కిచకిచలాడుతూ, చెట్ల కొమ్మలు విరుస్తూ, ఫలాలు తిని తేనెలు తాగుతూ, ఎక్కడా మజిలీ వేయకుండా సహ్య పర్వతాన్ని, మలయ పర్వతాన్ని దాటి సముద్రతీరాన్ని చేరుకున్నారు. రాముడు లక్ష్మణ సుగ్రీవులతో సహా మహేంద్రగిరి శిఖరాన్ని ఎక్కి అక్కడనుంచి సముద్రాన్ని చూశాడు. తర్వాత పర్వతం దిగివచ్చి సముద్రాన్ని దగ్గరగా చూశాడు. అతను సుగ్రీవుడితో, ఇక మన ముందు సముద్రమేగాని భూమి లేదు. దీన్ని దాటటానికి ఏదో ఉపాయం ఆలోచించాలి. ఆ ఉపాయం ఆలోచించే సమయం వచ్చింది. ప్రస్తుతానికి సేనలను ఇక్కడే విడియిద్దాం. ఎవరూ తన సేన నుంచి దూరంగా వెళ్లరాదు. శత్రుభయం కలగకుండా శూరులైన వానరులు కాపలా తిరుగుతూ ఉండాలి అన్నాడు. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా వానరసేన 3 విభాగాలుగా విడిసింది. ఆ సమయంలో వానరులు చేసిన ధ్వని మూలాన సముద్రఘోష కూడా వినరాలేదు. వానరులు సముద్రాన్ని చూసి మహాశ్చర్యమొందారు. దీన్ని ఎలా దాటటమా అని దిగులు చెందారు. వానర సేనాని అయిన నీలుడు సేనానివేశనం శాస్త్రోక్తంగా జరిపించాడు. వానరోత్తములైన మైందద్వివిధులు సేనకు రక్షకులుగా 2 పక్కలా సంచరించారు. సైన్యం విడిసే ఏర్పాట్లు పూర్తికాగానే రాముడు సీతావిరహంలో పడి చాలాసేపు తపనపడ్డాడు. అతను లక్ష్మణుడితో తన బాధ చెప్పుకుని విలపించాడు. ఇంతలో సూర్యాస్తమయమైంది. లక్ష్మణుడు ఓదార్చిన మీదట రాముడు వ్యాకుల మనసుతోటే సంధ్యోపాసన చేశాడు. ఈ లోపల అక్కడ లంకలో రావణుడు ఘోరమైన అవమానం పొంది తన రాక్షస ప్రముఖులతో శత్రువులకు అభేద్యమైన లంకలోకి ఒక వానరమాత్రుడు ప్రవేశించి గొప్ప గొప్ప రాక్షసవీరులను చంపి లంకను దహించి అల్లకల్లోలం చేసేశాడు. సీతతో మాట్లాడి మరీ వెళ్లాడు. ఇప్పుడు రాముడు వేలకొద్దీ వానరవీరులను వెంటబెట్టుకుని మనపైకి ఎత్తి వస్తున్నాడు. అతను తన తమ్ముడితోనూ సుగ్రీవుడు మొదలైన వారితోనూ వానరసేనతోనూ సముద్రాన్ని దాటి రాగలడనటానికి సందేహం అక్కర్లేదు. అతను స్వశక్తిచేత సముద్రాన్ని ఎండించవచ్చు లేక మరొకటి చేయవచ్చు. అతను వానర బలగంతో వచ్చిపడే పక్షంలో మనం లంకను రక్షించుకునే ఉపాయం ఏమిటి? అందరూ శాస్త్రీయంగా ఆలోచించి ఏకాభిప్రాయానికి వచ్చి కర్తవ్యం నిర్ణయించండి అన్నాడు. ఈ మాటలు విని రాక్షసులు, రాక్షసేశ్వరా, నీకీ విషయమై చింత ఎలా కలిగింది? మనకు అంతులేని సేన ఉన్నది. అంతులేని పరిఘలు, శక్తులు, శూలాలు, పట్టసాలు మొదలైన ఆయుధాలు ఉన్నాయి. నీవు ముల్లోకాలను జయించినవాడవు. కుబేరుణ్ణి, యక్షులను జయించి పుష్పకం తెచ్చుకున్నావు. మయుడు నీకు వెరచి తన కూతురైన మండోదరిని నీకు భార్యగా ఇచ్చాడు. వాసుకి, తక్షకుడు మొదలైన నాగరాజులు నీకు లోబడ్డారు. అపార శక్తివంతులు, మాయాబలులైన కాలకేయులు నీతో ఏడాదిపాటు యుద్ధం చేసి చివరికి ఓడారు. వరుణుడు, యముడు నీ చేత జయింపబడ్డారు. రాముడు వారితో పోల్చితే ఏపాటి? వారందరినీ జయించిన నీకు రాముడొక లెక్క? నీదాకా ఎందుకు? మహేశ్వర యజ్ఞం చేసి వరప్రసాదుడై దేవేంద్రుడితో యుద్ధం చేసి అతన్ని కట్టి లంకకు తెచ్చిన ఇంద్రజిత్తు చాలడా? క్షణంలో ఆ రాముణ్ణి వానరసేనను మట్టుపెట్టగలడు. వానరుడైన హనుమంతుడు చేసిన అల్లరిని తలచి బాధపడకు, ఆ సంగతి మరచిపో అన్నారు. వారు అవివేకులు, మీదుమిక్కిలి శత్రుబలం ఏమాత్రమూ ఎరగరు. వెంటనే ప్రహస్తుడు లేచి రావణుడికి నమస్కారం చేసి, దేవదానవ గంధర్వ పిశాచాదులకు భయపడని మనం కోతులకు భయపడతామా? మనని జయించేవారు లేరన్న అలక్ష్యంలో ఉన్న కారణం చేత హనుమంతుడు అల్లరి చేశాడుగాని నేను జీవించి ఉండగా వాడు ప్రాణాలతో లంకను దాటునా? నన్ను ఆజ్ఞాపించు, భూమి మీద ఎక్కడా వానరమనేది మచ్చుకు కూడా లేకుండా చేసేస్తాను. లంకను కాపాడే పని నాకు వదిలెయ్యి అన్నాడు. హనుమంతుడు మన రాజుకు చేసిన అవమానం నిజంగా క్షమింపరానిదే. నేనొక్కడినే వెళ్లి ఆ వానరులందరినీ చంపివస్తాను అన్నాడు దుర్ముఖుడు. వజ్రదంష్ట్రుడు కోపం వెళ్లగక్కుతూ ఇనుప గుదియ ఒకటి చేతబట్టి అర్ధరాత్రి వేళ దొంగలాగా వచ్చిన హనుమంతుడితో నేమిటి? నేను వెళ్లి నిజమైన సూర్యుడైన ఆ రాముణ్ణి లక్ష్మణ సుగ్రీవులతో సహా చంపేస్తాను. రాజా, మరొక మాట చెబుతాను. మనం శత్రువులను ఉపాయంతో జయించవచ్చు. కామరూపులైన మన రాక్షసులు వేల సంఖ్యలో మనుష్య రూపం ధరించి రాముడి వద్దకు వెళ్లి మమ్మల్ని భరతుడు పంపాడు, ఆయన పెద్ద సేనతో వస్తున్నాడు అని చెప్పాలి. రాముడు ఆ ఆశలో ఉండగా మనం అక్కడి నుంచి వెళ్లి వానర సేన అంతా నిర్మూలిస్తాం. రామలక్ష్మణులు అది చూసి గుండె పగిలి చస్తారు అన్నాడు. ఇదే విధంగా కుంభకర్ణుడి కొడుకులు నికుంభుడు తానొక్కడే వెళ్లి వానరసేనను, రామలక్ష్మణులను చంపివస్తానన్నాడు. వజ్రహనుడనే వాడు వానరులందరినీ తినివస్తానన్నాడు. ఇంకా అనేక మంది రాక్షస వీరులు శత్రునాశనానికి సన్నద్ధులై లేచి నిలబడ్డారు. చందమామ రామాయణం 38వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.